స్థానిక సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్లో 1999 నుంచి 2000 వరకు సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ఉపాధ్యాయులను జ్ఞాపికలతో సన్మానించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులు సంతోష సమయంలోనే కాకుండా కష్టాలలో సైతం ఒకరికొకరు తోడుగా ఉండాలని సూచించారు. విద్యార్థి మాట్లాడుతూ, మా గురువులు తమ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఈ కార్యక్రమంలో అందరం ఒకే చోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి స్పందించి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. అలాగే వారి విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు వారికి పాదాభివందనాలు. ఇలాగే మీరు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన మా గురువులందరికీ ధన్యవాదాలు. ఎందుకు అనగా ఈ 25 సంవత్సరాల తర్వాత కూడా మా కోసం వారి విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం ఇక్కడి వరకు వచ్చి మమ్మల్ని, మా మిగతా మిత్రుల్ని అందరినీ సంతోషపరిచారు. అదేవిధంగా వారికి మాకు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి వారు చెప్పిన చదువులు కానీ, వారు నేర్పిన విద్య కానీ ఎంతో ఉపయోగపడింది కావున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనం 25 సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ రీయూనియన్ గా ఉండడం, అదేవిధంగా మాకు మా మిత్రుల నుంచి సపోర్ట్ దొరకడం, అదేవిధంగా మా ఉపాధ్యాయులు కూడా మాకు అందుబాటులో ఉండడం, వారందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. వారు వస్తారని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే వారందరూ మొదట కొంచెం ఇది అవుతుందా కాదా, ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన సంఘటనలను వాళ్ళు గుర్తు చేసుకున్నారు. కానీ మా మిత్రుల సహాయంతో ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. 25 సంవత్సరాల కింద ఉన్నటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ మాకు గురువులకు ఘనమైన సన్మానం చేయడం, ఆత్మీయ సమ్మేళనంలో అందరినీ మమేకం చేయడం నిజంగా ఇది చరిత్రలో కూడా ఒక ఆనందమైన అనుభూతి. ఈ అనుబంధం అనేటువంటిది అందరికీ కలగాలని చెప్పి తర్వాత ఈ 25 సంవత్సరాల 20 సంవత్సరాల మరి రజోత్సవాన్ని ప్రతి ఒక్క ఆ స్టూడెంట్స్కు అందరికీ కూడా ఒక అవైలబుల్గా వాళ్ళకి అనుకూలమైన ఏదైనా కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సంతోషాలు, సంబరాలు ఎన్ని జరిగినా కానీ అందరం కలిసికట్టుగా చేసుకునేటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనం చేసినటువంటి ఈ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా మేము వారికి శుభాశీస్సులు అందిస్తున్నాము. ఇది గొప్పగా జరిగినట్టుగా భావిస్తున్నాము.